డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దలు 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఎన్నికలు అయిపోయిన తరువాత వైసీపీ వరుస దాడులపై ఈసీ కూడా దృష్టి సారించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ దాడులన్నిటి మీద ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీని వచ్చి వాళ్ళ ముందు హాజరై వివరణ ఇవ్వవలసిందిగా నోటీసులు ఇవ్వటం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ దాడులని కొంచెం సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి ఈ సిఎస్ జవహర్ రెడ్డిని కానీ, అప్పటికి డీజీపీగా ఉన్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ మార్చాలి అని విపక్షాలు గగ్గోలు పెట్టి ఎన్నోసార్లు కంప్లైంట్లు చేసినా ఏదో ఎన్నికలకి 10 రోజుల ముందు డీజీపీని మార్చటం జరిగింది. అందుకే ఎన్నికలు సజావుగా జరిగాయేమో అనే అనుమానం కూడా ఇక్కడ ప్రజల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సజావుగా జరిగిపోయాయి కదా. ఓటర్ల యొక్క నిర్ణయం ఈవీఎంలో భద్రపరచబడి ఉంది, అది స్ట్రాంగ్ రూములో భద్రంగా ఉంది అని అంటే, ఇప్పుడు ఆ స్ట్రాంగ్ రూములకే ఒక ఏదో ఒక దాన్ని తలపెట్టే అవకాశం కోసం వైసీపీ మూకలు ఎదురు చూస్తూ ఉన్నాయి అని ప్రజల్లో ఉన్న అనుమానానికి బలం చేకూరే విధంగా చంద్రగిరిలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, ఇటు పల్నాడు జిల్లాలో కావచ్చు, ఎన్నో రకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాసు మహేష్ రెడ్డి లేదా మన అనిల్ కుమార్ యాదవ్ ఒక ఊరిలో మా వైసీపీ నాయకులకు జరిగిన దాష్టీకం మీద మేము పరామర్శకు వెళ్తున్నాం అనే మిషతోటి అక్కడ ప్రజలందరూ రెచ్చగొట్టే విధంగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు అనే అనుమానంతో అక్కడ గ్రామస్తులందరూ వీళ్ళని తిరిగి పంపించేయటం జరిగింది. ఇంతేకాకుండా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా జరుగుతున్న దానన్నిటి మీద నిలదీసిన విపక్ష సింపథైజర్స్ కావచ్చు, అక్కడ వాళ్ళ నాయకులు కావచ్చు, రానున్నది మా గవర్నమెంటే, మీ అందరి ముఖాలు నేను గుర్తు పెట్టుకుంటాను అని ద్వారంపూడి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒకంత తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, విపక్ష నాయకులు మొత్తం ఇప్పుడు వైసీపీ చేస్తున్న దాడులని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో ఇప్పుడు ఉన్నారు. కానీ ఇక మీదట ముందు జరగబోయే దాడులన్నిటినీ ఇదే విధంగా అడ్డుకోగలుగుతారా? దీనికి పోలీసు వైఫల్యం జరిగితే, మళ్ళీ ఆ విపక్ష నాయకుల మీద దాడి జరిగితే, నగరిలో ఒక ఇన్సిడెంట్ ఇలాంటిదే జరిగింది. తెలుగుదేశం పార్టీ సింపథైజర్ అయిన ఒక ప్రెసిడెంట్ ఇంటి మీద అర్ధరాత్రి రాళ్ల దాడి జరిగి కర్రలు కత్తులు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో కారు అద్దాలు అన్నీ పగలగొట్టి అర్ధరాత్రి గోల చేసిన ఎవరు ఏం పెట్టించుకున్న పాపాన పోలేదు. అంటే విపక్ష నాయకుల మీద దాడి దేనికి చేస్తూ ఉన్నారు అంటే, ప్రతీకార చర్యలు ఏమన్నా తీసుకోవటానికా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవకుండా ఈ విపక్షాలు గట్టిగా అడ్డుపడుతున్నాయనే అనుమానం వాళ్ళల్లో ఉందా? కొంతమంది బెట్టింగుల కారణాన్ని కూడా చూపించి, బెట్టింగుల్లో కూడా ఇదిగో వైసీపీకి 70 నుంచి 75 మాత్రమే వస్తాయి అనే దాని మీదే బెట్టింగ్ అడుగుతున్నారు, అందుకని వైసీపీ ఓడిపోతుందని కొంతమంది యూట్యూబర్లు లేకపోతే కొంతమంది మీడియా సంస్థలు కూడా ఇలాంటి వార్తలు చెబుతూ ఉన్నప్పటికీ దాన్ని ప్రమాణకంగా మనం తీసుకోలేకపోయినా, ఈ దాడుల యొక్క కారణం ఏమిటి, దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది మాత్రం ఆలోచించుకుంటే, దాని వెనక మనకు అందుతోంది మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక అభద్రతా భావం ఏర్పడింది. మనం ఓడిపోతే వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తారో అనే ఒక అభద్రతా భావం ఏర్పడటం కానీ, లేదు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల మీద ఏదైనా ఒక దాడి చేసి దాంట్లో ఉన్న ఓటర్ల యొక్క నిర్ణయాన్ని తారుమారు చేసేయటం కోసం చేసే ప్రయత్నం కానీ ఏదైనా కనిపిస్తుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. కానీ ఎన్నికల సంఘం మాత్రం ఇలాంటి విషయాల్లో చూస్తూ ఊరుకుంటుందా? ఎన్నికల ముందు వరకు దాడులు జరిగాయి అని అంటే ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి, పోలీసు వైఫల్యం ఉంటుంది, మిగతా కారణాలన్నీ చెప్పుకోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, నిర్ణయం భద్రపరచబడిన తర్వాత కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి అంటే దీని వెనక కుట్రలు జరగబోతూ ఉన్నాయి అనేది ఈసీ పసిగట్టినట్టుగా మనకి ఇప్పుడు తెలియవస్తుంది. కాబట్టి సిఎస్ని, డీజీపీని ఇద్దరిని వచ్చి కలవమని అక్కడ ఆదేశించటం జరిగింది. రేపు 3:30 గంటలకు వాళ్ళ ముందు వివరణ ఇవ్వాల్సిన అవసరం
అవసరం ఉంది. ఈ చంద్రగిరిలో జరిగింది కానీ, తాడిపత్రిలో కానీ, ఈ పల్నాడు జిల్లాలో జరిగిన ఈ గొడవలన్నిటి మీద వాళ్ళిద్దరూ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇక సిఎస్ని అవుట్ చేసేయటమేనా? ఎప్పుడో పంపించాల్సిన సిఎస్ జవహర్ రెడ్డిని ఎప్పటిదాకా ఉంచటం మూలానే ఎటువంటి ఈ అధికారుల్ని మార్చాల్సి వచ్చినా ఈ సిఎస్ చేతిలోనే మిగతా అధికారులు నియమించుకోవాల్సిన అధికారులు పేర్లన్నీ ఆయనే ఇవ్వవలసిన కారణానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లేకపోతే ఆయనకి ఉపకరించిన ఈ అధికారులు మొత్తాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు అని ఈసీకి అనేక మార్లు ఈ విపక్ష నాయకులు కూడా చెప్పటం జరిగింది. అన్ని జరిగినప్పటికీ సిఎస్ బదలాయింపు జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది మాత్రం ఎవరికి తెలియని అంశమే. మరి ఇకనైనా జరుగుతుందా? కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి వస్తున్న కొంత సమాచారం ప్రకారంగా చూస్తే రేపు ఈ సిఎస్ వివరణ ఇచ్చిన తర్వాత సిఎస్ బదలాయింపు జరగబోతోంది అనేది మాత్రం కొంత సమాచారం లీక్ అయింది ఢిల్లీ వర్గాల నుంచి. మరి నిజంగానే సిఎస్ని బదలాయిస్తారా, లేదు డీజీపీని కూడా కలిపి బదలాయిస్తారా? మొన్ననే డీజీపీ అయిన ఆయన మళ్ళీ 10 రోజులు 15 రోజులు తిరగకుండానే మళ్ళీ బదలాయించే అవకాశం ఉంటుందా అని అంటే, మరి జరుగుతున్న పరిణామాలన్నిటినీ పెట్టుకుని అందులో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? కేవలం సిఎస్ పాత్రే ఉందా? డీజీపీ పాత్ర కూడా ఉందా? లేకపోతే ఈ జరుగుతున్న దాని మీద ఎవరు సమర్థవంతంగా ఆపగలుగుతున్నారు, ఆపలేకపోతూ ఉన్నారు? లేదు ఇక కొత్త అధికారుల్ని తీసుకుని రావాలంటే మళ్ళీ సిఎస్ఏ ఆ పేర్లు ఇవ్వాలి కాబట్టి ఏమైనా మ్యానిపులేషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయా అని వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత సిఎస్ బదలాయింపు, డీజీపీ బదలాయింపు ఉండబోతోంది అని కొంతమంది ఢిల్లీ వర్గాలు ఆశిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది రేపు ఈసీ ముందు వీళ్ళిద్దరూ చెప్పే సమాధానం బట్టి ఆధారపడి ఉన్నప్పటికీ బదలాయించాల్సిన అవసరం ఉంది. ఈ సిఎస్ని ఖచ్చితంగా బదలాయించాల్సిన అవసరం ఉందని మనం చాలా రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ జరగకపోవటం మాత్రం ఇంకా ఆశ్చర్యకరంగానే ఉంది. రేపన్నా జరగవలసిన అవసరం ఉంది. సిఎస్ని బదలాయింపు చేస్తే గాని క్రిందనున్న అధికారులందరికీ భయం ఉండదు. లేదు ఎవరినైనా మార్చే అవకాశం వచ్చినప్పుడు మంచి పేర్లని, న్యాయబద్ధమైన వాళ్ళని అక్కడ పెట్టే అవకాశాల కోసం సిఎస్ బదలాయింపు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందేనని విపక్షాలు మాత్రం ఆరోపిస్తూనే ఉన్నాయి. సిఎస్ బదలాయింపు జరిగితేనే ఇలాంటి దాడులన్నిటికీ కూడా ఒకంత స్వస్తి పలకగలుగుతారు. డీజీపీ కానీ పోలీసులు కానీ సక్రమంగా వ్యవహరించాలి అనంటే సిఎస్ యొక్క ఆదేశాలు కూడా ఖచ్చితంగాను న్యాయబద్ధంగాను ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు బదలాయించాల్సింది ఈ సిఎస్నే అని విపక్ష నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ మనలాంటి యూట్యూబర్స్ కానీ ఇండివిజువల్స్ కూడా చాలా రోజులు బట్టి చెబుతుంది బదలాయించాల్సింది సిఎస్నే. అంటే వెనకటికో సామెత చెబుతుంటారు. ఈ విషయం కూడా నేను చాలాసార్లు చెప్పాను. బంతిలో మనం ఎక్కడ కూర్చున్నా వడ్డించేవాడు మనవాడైతే కావలసిన పదార్థాలు వాటంతటా అవే వచ్చి చేరతాయి అని. అలాంటిది జరగకుండా ఉండాలి అంటే మార్చాల్సింది మాత్రం ఈ సిఎస్నే. ఇతను నిజంగా బదలాయింపు అవుతాడో లేదో చూడాల్సింది మాత్రం రేపు మధ్యాహ్నం వరకు సమయం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.